కనకదుర్గ గారు, మనం చూసుకుంటే నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆగడాలు ఎక్కడ ఆగల. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకోవడం ఒకటి. వీళ్ళు గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎక్కడ పట్టించుకోరు. ఆయన అభివృద్ధికి దిశగానే ఆయన వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి లోకేష్ గారు వచ్చారు, రెడ్ బుక్ అనగానే నిజంగా వణుకుతున్నారు. అయినా సరే అప్పటికి కొంత సమయం పాటిస్తూ ఉండేసరికి వీళ్ళు ఆగడాలు ఎక్కడ కూడా తగ్గడంలా. ఇందాక అన్నట్టుగా జాన్ విక్టర్ ఏదైతే తెనాలి పర్యటనకు సంబంధించి గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తి పరామర్శ కావచ్చు, అదేవిధంగా నాగమల్లేశ్వరం బెట్టింగ్ సంబంధించి చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శిస్తూ ముగ్గురిని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం కావచ్చు, ఇలాంటి ఎన్నో చూస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి రప్ప అని చెప్పేసి అనడం వల్ల నిజంగా రాబోతున్నటువంటి యొక్క ఎన్నికల్లో గెలుస్తాడనే ఆలోచన ఉందా? వాస్తవానికి ఇప్పుడు వచ్చింది 11, ఇంకా రావాల్సింది 77, మ్యాజిక్ ఫిగర్ 88. ఇదైతే మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని నరుకుతాం, పొడుస్తాం అని చెప్పేసి అంటూనే గర్భిణీ స్త్రీలను కూడా అలా తనడాన్ని ఎలా చూడాలంటారు? ఒక మహిళగా మీ స్పందన ఏంటి? ఇందాక చెప్పాను కదండి, కాళ్ళు కోసేయాలి. అట్లాగే వెంటనే ఇందాక వారు చెప్పారు ఒక వేట కొడవాలని, ఒక కత్తి పెట్టి నరికేయాలి ఫస్ట్. అంత బాధగా ఉంది. ఎందుకంటే వాడికి ఏం తెలుసండి తల్లి బాధ. నేను వాళ్ళ తల్లిదండ్రులు నేనేమన్నాను, ఎందుకంటే తల్లులు ఎప్పుడు కూడా కొడుకులను చెడ్డగా పెంచరు సాధారణంగా, ఎక్కడో తప్ప. అందుకని మనం తల్లిదండ్రులు ఏమనొద్దు. కానీ ఇలాంటి వాళ్ళు సమాజానికి చేటు. నిన్నను మీరు అన్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా మాట్లాడా చంద్రబాబునని. నిన్న పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఎవడైనా సరే ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళ సంగతి తేలుస్తామన్నాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖండించాలి, నువ్వు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం కాదు నువ్వు చేయాల్సింది. ఇట్లాంటి పనులు చేసిన వాడిని నువ్వు సోషల్ మీడియా నీకు ఉంది కదా, నీ పేపర్ ఉంది, నీ మీడియా ఉంది, నువ్వేం చేయాలి? నేను క్షమాపణలు చెప్తున్నానని అన్నావా నువ్వు? నీకు రక్తాభిషేకం చేస్తే నువ్వు సంతోషించావు. ఎందుకంటే నువ్వు ఒక రాక్షసుడు కాబట్టి. ఎప్పుడు కూడా రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళు ఇలాంటివి టాలరేట్ చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు మనం అప్రిషియేట్ చేయాలి, అందుకని చెప్తున్నా. అతను ఎవరు కొంతమంది ఇతని బర్త్డే కోసం డబ్బులు బలవంతంగా లాక్కుంటూ ఉంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు అతను, సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని నేను చెప్తున్నా, అలా వార్నింగ్ ఇచ్చిన వాడు మరి ఎందుకు ఈ విషయంలో అలసత్వం వహించాడు? మీరు అట్లా చేయడం తప్పు, ఒక పొటేల్ని నరికి అట్లాగా ఆ రక్తాభిషేకం చేయడం తప్పని ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళ రాక్షస మనస్తత్వం మీకు అర్థమవుతుంది. ఇవాళ ఒక మహిళను ఆ రకంగా చేశారు అంటే ఇంకా ఈ మూలాలు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి. అది మనం చెప్పాల్సింది. సో దీనికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా కావాలంటే మాలాంటి వాళ్ళని కూడా పంపించమానండి. నేను సత్యమూర్తి గారు కూడా వెళ్తాం ఉత్తరప్రదేశ్కి. అసలు అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి చూసి వచ్చి మేము చెప్పగలం. ఎందుకంటే చెప్పాలి. ఇది ఇప్పుడు కనుక ఇప్పటి నుంచి మొదలు పెడితేనే 2029 నాటికి దీన్ని పూర్తిగా మీరు అణచగలుగుతారు. కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు కళ్ళు మూసుకొని కాల్చేయండి, ఏమీ నష్టంలా. తల్లి ఏడుస్తే ఏడుస్తుంది, తల్లి ఏడుపుతో పోతుంది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఏడుస్తారు, సమాజం ఏడవాలి. అన్యాయంగా బలైపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుస్తాయి. అందుకని తల్లి ఏడుపు ఏంటి, ఇలాంటి కొడుకుని కన్నాన్ని ఏడుస్తుంది, అంతవరకే. కావాలంటే తల్లి కాంపెన్సేషన్ ఇవ్వండి. కానీ వీళ్ళని మీరు వదిలేశారంటే వీళ్ళు సమాజానికి చేటు చేస్తారు. కాబట్టి అసలు ఆలోచించద్దండి, ఏ పోలీసు ఆలోచించద్దు, ముందు కాల్ చేసి మాట్లాడండి. సజ్జనార్లాగా మీరు ఎన్కౌంటర్ చేయండి, ఏమవుతుంది? ఎంతమంది ఎదురు తిరుగుతారు? సమాజం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళని మీరు చంపితే ఏమి అందు, అప్రిషియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అస్సలు ఆలోచించద్దండి. ఎందుకంటే ఇది చాలా 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించావు ఇలాంటి వాళ్ళని అంటే, మళ్ళా 2 ఏళ్ళ నుంచి వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నావంటే నువ్వు మళ్ళీ 29లో వస్తాను ఎలా చెప్తావు జగన్? అసలు బుద్ధి ఉందా నీకని అడుగుతున్నాం. అసలు నువ్వు ఇలాంటివి పెంచి పోషించేవాడు రేపొద్దున్న మళ్ళా అధికారంలోకి వస్తే అసలు ఊహించండి ఒక్కసారి ఎలా ఉంటుందో. నేను వస్తాను, మిమ్మల్ని నరుకుతాను, మీ సంగతి తేలుస్తాను, మిమ్మల్ని జైల్లో వేస్తాను అనేవాడు ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నా. మీ అమ్మాయిలు సురక్షితంగా ఉంటున్నారా? మీ పిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి రాగలుగుతున్నారా? ఈ గంజాయి బ్యాచ్లు నిన్న కూడా చూసారా? ఒకడు గంజాయి తాగొచ్చి నీ కొడుకు ఎక్కడా నా తల్లిని ఎట్లా బెదిరించాడో ఒక వీడియో చూశారు మీరు. నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని మీరు
అంటే అలా గంజాయి తీసుకునే వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇప్పించండి. అది నేను వాళ్ళని చంపమని అంటలే, కానీ ఇట్లా ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసిన, ఆడవాళ్ళ కడుపుల మీద తన్నిన, రైతు మహిళల కడుపుల మీద తన్నారు చూడండి, వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టద్దు. ఎందుకంటే శిక్ష పడాలి. శిక్ష పడితే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అలాంటి ఆలోచన రాదు. వాళ్ళకి వాళ్ళ తల్లి, చెల్లి, అక్క, కూతురు అందరూ గుర్తుకొస్తారు. అప్పుడు రావాలి. నిన్ను కన్న తల్లి నీకు గుర్తు రావాలి, కన్న తల్లి పడ్డ వేదన నీకు గుర్తు రావాలి. నేను చెప్తున్నది అది. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి అన్ని అప్పనంగా వచ్చేసరికి తల్లిని కూడా ఆట ఆడుకున్నాడు, చెల్లిని కూడా ఆట ఆడుకున్నాడు. ఆట ఆడుకోవడం అంటే తప్పుగా నేను ఏది చెప్పట్లా. అంటే వాళ్ళ వల్ల లబ్ధి పొంది వాళ్ళని బయటికి తరిమేశాడు. కాబట్టి ఇక్కడ నిన్ననెవరో అంటున్నారు షర్మిల క్షమించేస్తుంది, అన్నగారితో విభేదం పోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అని. షర్మిల నిజంగా రాజశేఖర రెడ్డికి పుట్టిన కూతురు అయితే మాత్రం మళ్ళీ అన్నగారి పంచన చేరదు. నేను చెప్తున్నా ఆ మాట. ఎందుకంటే ఆవిడ మర్చిపోకూడదు, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. అందుకని నేను అనేది ఏంటంటే ఇలాంటి మనస్తత్వం ఉండే జగన్తో ఉండే వాళ్ళందరూ అదే మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకండి, అవసరమైతే జైల్లో పడేయండి. కాదు వాడు ఎదురు తిరిగి ఆడవాళ్ళని ఏదైనా చేస్తే వెంటనే కాల్చేయటమే, ఆలోచించద్దు. ఏం పర్వాలేదు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అన్నారు. అట్లాగా తప్పుకు తప్పు అంతే, శిక్షే. మళ్ళా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళని 10 ఏళ్ళు పోషించి వాడు మళ్ళా బెయిల్ మీద వచ్చి మళ్ళా దానికి వాడు రివెంజ్ తీసుకుని ఆ కుటుంబం మీద, మన సినిమాల్లో జరిగేదే మీకు వైసీపీ హయాంలో జరిగింది, వైసీపీ లేకపోయినా జరుగుతోంది. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే గిఫ్ట్గా ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డికి చెప్పారో, దాన్ని అమలు చేయమని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాస్తవానికి తల్లి చెల్లిని పట్టించుకొని ఇక్కడ జగన్ కావచ్చు, అటు కూతురుని కూడా పట్టించుకొని కేసీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి నిజంగా యోగి ట్రీట్మెంట్ అవసరం లేదంటే ఏం చెప్తాను? ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు నాకు ఆ లక్షల కోట్లంతా మరి వెనక్కి తీసుకోవాలి, భలేవాళ్లే. అందులో నా రూపాయి కూడా ఉంటుంది. అలా ఎలా వదిలేస్తాం కదండి? మీది కూడా ఉంటుంది రూపాయి. అంటే మాకు అంతకంటే మా డబ్బులే ఉండవులేండి, మేమిద్దరం కూడా సంపాదించింది అంతే. కాబట్టి మీది కూడా రూపాయి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా యోగి ట్రీట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముందు కూలగొట్టండి, తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టండి. కూలగొట్టేటప్పుడు లేదు ఇట్లా వ్యవసాయం చేసి నీ డబ్బులు వస్తాయంటే, అయితే మా ఇంటికి వచ్చి మాకు కూడా వ్యవసాయం చేసి చూపించండి అని అడగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.